ఒక్కసారి ఇదిగోండి ఇక్కడ చూడండి, దిశా పత్రికల మరో 35,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం, ఇప్పటికే నోటిఫికేషన్ల జారీ. రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులను రెచ్చగొడుతున్న కొందరు పొలిటీషియన్లు వారి కుట్రలకు పావులుగా మారొద్దు, సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య, దాని శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాం. స్కిల్ వర్సిటీ ఏర్పాటుతో ఉపాధి కల్పన, సీఎం రేవంత్. 135 మంది సివిల్ మెయిన్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ అంటూ 2 వారాల్లో అన్ని వర్సిటీలకు వీసీలు అని చెప్పి ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చిన 30,000కు అదనంగా ఇంతకు ముందు ఇచ్చిన 30,000 అంటే ఈ 30,000 యాక్చువల్ గా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినటువంటి నోటిఫికేషన్లు అవి. గతంలో అంటే డిసెంబర్ కు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఆ డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో మొన్న నిర్వహించారు కదా, ఇట్లనే కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా అంటే ముందుగానే వచ్చినాయి. అవి బీఆర్ఎస్ పరిపాలనలోనే వచ్చినటువంటి నోటిఫికేషన్ల వీళ్ళు ఆర్డర్ కాపీలు ఇచ్చి మేమిచ్చినాం అని చెప్పుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకున్నాయి. కానీ ఎప్పుడైనా సరే ఎవరున్నా సరే అట్లాంటి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయే ముందు 1,00,000 ఉద్యోగాలు వేస్తే అది ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకుంటే వీళ్ళు వేసినట్ట వాళ్ళు వేసినట్ట అంటే అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అంటే గవర్నమెంట్ అనేది ఒకరి తర్వాత ఒకరు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది, చేసిన వాటిని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా ప్రభుత్వం ఇచ్చిందనే పేరు వస్తుంది తప్ప బీఆర్ఎస్ ఇచ్చిందా కాంగ్రెస్ ఇచ్చిందనే పేరు రాదు. సో ఆ వర్గాలు ఏం చెప్పుకుంటాయంటే లేదు మేము ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళు ఆర్డర్ కాపీలు ఇచ్చుకొని ఇలా మేము ఇచ్చిన ఉద్యోగాలు చెప్పుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మరి అట్లంటే మీరు గతంలో అంతకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏమున్నాయో అవి మీరు కూడా బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇచ్చేయమని ఉంటే మరి మేము ఇచ్చినవని మీరు చెప్పుకోలేదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవి ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా కామన్, ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఒకరి తర్వాత ఒకరు చేసిన మంచిని వాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది, ఒకరు చేసిన చెడునో లేకపోతే ఆ తప్పుల్లో బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడనే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఈ 30,000తో పాటు మరి 35,000 వచ్చే అవకాశం ఉందా అంటే వాళ్ళు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. సో 35,000 ఉద్యోగాలు ఎందుకోసమో అంటే ఇక్కడ చూసిరా త్వరలోనే భర్తీ చేస్తాం, ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టిందని తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న 135 మంది అభ్యర్థులకు సింగరేణి ఆర్థిక సహకారంతో తలా ₹1,00,000 చొప్పున రాజీవ్ గాంధీ సివిల్ అభయాస్తం పేరిట ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ మొత్తానికి అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్లుగా ఐటీఐలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు మరో 5,000 కోట్లు, అంగన్వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ప్రత్యేక దృష్టి, వర్సిటీ విద్య పరిశ్రమలకు ఉపయోగపడేలా మార్పు అని డిప్యూటీ సీఎం బట్టి చెప్తా ఉన్నాడు. అయితే ఈ 30,000 ఉద్యోగాలే కాదు, మీరు ఇస్తా అన్నటువంటి 2,00,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ యువతకి కల్పిస్తామని చెప్పి తెలంగాణ సమాజాన్ని మీరు ఓట్లు అభ్యర్థించారో యువ వికాసం పేరుతో వాళ్ళకి ఇస్తా అన్నటువంటి 5 లక్షల గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అమ్మాయిలకి 18 ఏళ్ళు దాటిన ప్రతి యువతికి మీరు ఒక స్కూటీ ఇస్తా అని చెప్పారు, ఎలక్ట్రిక్ స్కూటీ. మరి అది ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మితో పాటు ఒక 50,000 రూపాయల అంటే 1 తులం బంగారం అడిషనల్ గా ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మితో పాటు. సో దాన్ని కూడా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు. 9 నెలల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ మరి బంగారం కొనడానికి మీకు బంగారం దొరకలేదా లేదంటే పైసలు లేవా, మరి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఇక